అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సండేదండి, సండే వ్లాగు. బాగా వర్షాలు పడుతున్నాయి కదా. నిన్న మధ్యాహ్నం అయితే మా ఊర్లో కూడా బాగా వర్షం పడిందండి. నిన్న మధ్యాహ్నం అయితే భోజనాలు అయిపోయిన తర్వాత అపార్ట్మెంట్కి శారీస్ వచ్చినాయి అని చెప్తే అందరూ కిందకి దిగాము. నిన్న సండే కదా, అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళే లేడీస్ కూడా మొత్తం ఇంట్లోనే ఉన్నారు. మంగళగిరి నుంచి వచ్చారండి, పట్టు శారీస్ తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి. చీరలు అంటే చాలు లేడీస్ ముందే ఉంటారు కదా, అందరూ లేడీస్ అయితే కిందకి దిగాము. ఈయన ఎప్పుడు మంగళగిరి నుంచి తీసుకొని వస్తారండి అపార్ట్మెంట్కి. మేము కూడా 2 సార్లు వెళ్ళాము మంగళగిరి. శారీస్ అయితే చాలా బాగున్నాయి. పట్టు చీరలు, అలాగే ప్యూర్ కాటను, అలాగే వెంకటగిరి చీరలు, పట్టులోనే మనకి లైట్ వెయిట్గా ఫ్యాన్సీ లాగా వస్తున్నాయండి. ఇవైతే ఇప్పుడు చూపించా కదా. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, అన్నీ చూసాము. నేనైతే ఈ కాంబినేషన్లో పింక్ గ్రీను శారీ తీసుకున్నాను. మేము మంగళగిరి వెళ్ళామని చెప్పాం కదా, రేటు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మన అపార్ట్మెంట్కి అయితే వచ్చారు, అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకి శ్రావణ మాసానికి అమ్మవారికి కావాలి కాబట్టి తీసుకున్నాను. గ్రీను పింక్ కాంబినేషన్ శారీ చూశారు కదా, అదైతే 4000 చెప్పారండి. ఫైనల్గా 3000కి అయితే ఇచ్చారు. శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ తీసుకొని పైకి వచ్చేసాను. వర్షం పడుతుందని మాస్టారు బజ్జీలు వేయమన్నారండి. నాకైతే మిరపకాయ బజ్జీ అయితే చాలా ఇష్టం, కానీ బయటికి వెళ్ళే పరిస్థితి కాదు. ఇంట్లో అయితే బంగాళదుంపలు ఉన్నాయని బజ్జీ వేస్తున్నాను. ఫస్ట్ అయితే బంగాళదుంపలు సన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసానండి, కలర్ మారకుండా ఉండటానికి. అలాగే శనగపిండిలో జీలకర్ర, వాము, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. ఎందుకంటే మనకి బంగాళదుంప బజ్జీలు చప్పగా ఉంటాయి కదా, ఇవన్నీ వేస్తే కొంచెం ఘాటుగా అనిపిస్తాయి కాబట్టి అలా వేసి వాటర్తో మొత్తం కలిపేశాను. మరి పిండి పిండిగా ఉండకుండా చిటికెడు వంట సోడా కూడా వేసాను. మంగళగిరి కాటన్ కానీ పట్టు శారీస్ కానీ ఫేమస్ కదా, మాకంటే దగ్గరలోనే ఉంటాయి. మేము అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటామండి. విజయవాడ నుంచి 20 మినిట్స్ పట్టిద్ది. మొత్తం మీద మాకైతే 1.5 అవర్ పట్టిద్ది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే కాటన్ శారీస్ తీసుకున్నారండి. ప్యూర్ కాటన్ అంట, చాలా బాగున్నాయి. అవి కూడా 2-3 వేలు దాకా ఉన్నాయి కాస్ట్. నేనైతే కాటన్ శారీస్ కట్టుకోను కాబట్టి తీసుకోలేదు. ఇప్పుడు నేను చూపించా కదా గ్రీను పింక్ కాంబినేషన్లో శారీ తీసుకున్నానని, అదైతే మాకు నందిగామలో చాలా కాస్ట్ ఉంది. దానికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చిందండి. కానీ ఇప్పుడు నేను తీసుకున్నదైతే మంచిగా డిజైన్ అయితే వచ్చింది. మనం ఎప్పుడు చూసే కాంబినేషనే, కానీ బాగుందని తీసుకున్నాను. మంగళగిరి నుంచి వచ్చే వాళ్ళైతే సిల్క్ శారీస్ ఏం తీసుకురారు, ఎక్కువ పట్టు శారీసే తీసుకొస్తారు. మనం ఒకవేళ మంగళగిరి వెళ్ళినా కూడా అక్కడ కూడా డైలీ యూస్కి ఏం శారీస్ ఉన్నవండి. ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగే పట్టు శారీసే ఎక్కువ ఉంటాయి. ఇవైతే పార్టీ వేర్గా ఉంటాయండి, మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి బాగుంటుంది. మనకి శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ శుక్రవారానికి అమ్మవారికి ఎటుకు చీర పెట్టుకోవాలి కాబట్టి మంగళగిరి నుంచి వచ్చారు. చీరలు కూడా చాలా బాగున్నాయండి. అందరూ తల ఒకటి తీసుకున్నారు. పెద్దవాళ్ళు అయితే కాటన్ శారీస్ కూడా తీసుకున్నారు. బజ్జీలు అయితే బాగా వచ్చినాయండి, టేస్ట్ కూడా బాగుందన్నారు. అదే అడుగుతున్నాను మాస్టర్ని. అడిగిన దాకా ఎలా ఉందో మాత్రం అస్సలు చెప్పరండి, బాగోపోతే మాత్రం అడగకపోయినా చెప్తారు. మా అబ్బాయికి అయితే ఈ బంగాళదుంప బజ్జీలు చాలా ఇష్టం అండి. కాకపోతే ఇంట్లో లేడు, ఊరెళ్ళాడని చెప్పా కదా. ఇప్పుడు ఈ వీడియో కనుక చూస్తే నేను లేకుండా మీరు బంగాళదుంప బజ్జీలు వేసుకున్నారా అని కన్ఫామ్గా అంటాడు. బజ్జీలు అయితే టేస్ట్గా వచ్చినాయండి. బజ్జీలు తినేసి టీ కూడా తాగాము. శారీ ఎలా ఉందో చూపిస్తానని చెప్పా కదా. శారీ అయితే అస్సలు బరువు లేదండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఆంటీ అందరూ చూశారు, సెలెక్షన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి శారీ అంతా ఒకలాగే ఉండకుండా ఇలా పెద్ద బార్డర్ వేరే కలర్ వస్తే శారీ లుక్ అనేది చాలా బాగుండిద్ది. మంగళగిరి పట్టు అండి, కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా, ఇలా వచ్చేసింది. దీనికి మనకి వర్క్ కూడా అవసరం ఉండదు, ఇలా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అమ్మవారికి పెట్టాలి కాబట్టి ఇలా ఉంచేస్తానండి. చూసారు కదా, ఫైనల్గా శారీ అయితే ఇలా ఉంది. కింద వచ్చేసి పెద్ద బార్డర్తో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని తీసుకున్నాను. ఇంకా ముందు రోజు అయితే మార్కెట్కి వెళ్ళొచ్చానండి. వెల్లుల్లిపాయలు, అల్లం తీసుకొచ్చాను. అల్లం మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా మట్టి అంతా పోయేంత వరకు వాటర్లో నానబెట్టేసి క్లీన్ చేసుకోవాలండి. తర్వాత క్లాత్ మీద ఆరబెట్టేసి
ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో ఎన్ని రోజులైనా అస్సలు పాడవ్వదు. వడబడిపోదండి. తడి లేకుండా తుడిచేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయ అయితే చాలా కాస్ట్ ఉంది. కేజీ అల్లం, కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాను. అల్లానికి చాలా మట్టుందని ఒక గంట పాటు వాటర్‌లో ఇలా ఉంచేసానండి. తర్వాత మొత్తం క్లీన్ చేసి ఇలా క్లాత్ మీద ఆరబెట్టాను. పూర్తిగా తడంతా పోయేంత వరకు ఉంచి ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే 1 మంత్ అయినా ఉంటుందండి. అస్సలు పాడవదు. మేము ఎక్కువే వాడతాము. టీలోకి ఎక్కువ పట్టుతుందండి అల్లం. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.